అయ్యో! ఈ కీళ్ల నొప్పులు చాలా బాధిస్తున్నాయి. కదల్లేకపోతున్నాను. అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో పూర్తిగా తింతిన చూడండి. ఒకవేళ మీకు కీళ్ల నొప్పులు లేకపోతే ఈ వీడియో స్క్రిప్ట్ చేసేయండి. తరువాత మీరే బాధపడతారు. మనిషిని శక్తిహీనుడిగా చేసే రోగాలలో ఆర్థరైటిస్ ఒకటి. ఆయుర్వేదంలో దీన్ని ఆమవాత అంటారు. తినకూడని ఆహారాలను తినడం వల్లను తిన్నది పూర్తిగా జీర్ణం కాకుండా కొన్ని వ్యర్థాలు శరీరంలో ఉండిపోయి అవి శరీర భాగాలకు చేరడం జరిగితే దాన్ని ఆమ అంటారు. శరీరానికి అనుకూలంగా ఆహార పదార్థమని అర్థం కాబట్టి దీనిని పూర్తిగా ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. కాని అలా జరగాలంటే తిన్నది పూర్తిగా జీర్ణం కావాలి. విసర్జన క్రియ కూడా సాఫీగా జరగాలి. ఆధునిక వైద్యంలో ఆర్థరైటిస్ నొప్పులు తగ్గడానికి నొప్పి నివారణ మందులిస్తారే తప్ప రోగానికి మూల కారణాన్ని తొలగించే ఔషధం ఏదీ లేదు. చాలామంది డాక్టర్లు రోగి చెప్పిన లక్షణాలను బట్టే మందులు రాయడం సాధారణంగా జరిగే విషయం. ఆయుర్వేదంలో ఆమవాతను వాత సంబంధిత వ్యాధిగా పేర్కొన్నారు. ఈ జబ్బు సాధారణంగా చాలామందికి వృద్ధాప్యంలో వస్తుంది. కాని నేటి కాలంలో ఆహార అలవాట్లు లోపభూయిష్టంగా ఉండడం వల్ల వయస్సులో ఉన్నవారికి పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు, వాపులు, ఎముకలు బలహీనపడటం చెంది మనిషికి చలమం కూడా చాలా కష్టం అవుతుంది. ఈ రోగం రావడానికి శరీరంలో అంతర్గత, బాహ్యలోపాలు కారణం. సాధారణంగా చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, వానలు ఎక్కువగా కురిసి నేలంతా తడిగా ఉండే ప్రాంతాలలో నివసించేవారికి ఈ జబ్బు వస్తుంది. పాశ్చాత్య దేశాలలో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ చాలామందికి ఈ వ్యాధి వస్తున్నది. ఇది కాకుండా మనిషిలో జీర్ణశక్తి తగ్గడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. మనిషి పెద్ద ప్రేగు, కోలన్ నుంచి మలినాలు పూర్తిగా బయటికి పోకపోవడం వల్ల మలినాలు శరీరంలోని మిగతా భాగాలకు చేరుకుంటుంది. ఇది పెరిగితేనే ఆమవాతం వస్తుంది. ఎలర్జీలు కూడా ఈ విధంగానే వస్తాయి. ఒంట్లో చేరిన ఆమ క్రమంగా ఎముకలలోకి చేరుతుంది. దానితో ఎముకలు బలహీనపడుతుంటాయి. మనిషికి శక్తినిచ్చేది బలమైన ఎముకలు కాబట్టి అవి దెబ్బతింటే కీళ్ల జబ్బు వస్తుంది. మలబద్ధకం ఉండకూడదు. తిన్నది సక్రమంగా జీర్ణం కావాలి. ఇది చాలా ముఖ్యం. పెద్ద ప్రేగు, కోలన్ నుంచి మలినాలు, గ్యాస్ బయటికి పోవడానికి రోజూ త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలుపుకుని రాత్రిపూట తాగాలి. దానివల్ల మలబద్ధకం ఉండదు. అమవాతం ఉందో లేదో తెలుసుకోవాలంటే రక్తపరీక్షల్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ చేయించాలి. పూర్తి అమవాత రోగి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చికిత్స తీసుకోవాలి. సాధారణ కీళ్ల నొప్పులలో ఈ క్రింది చికిత్సలు చేసుకోవచ్చు. దశమూల కషాయాన్ని కూడా తాగడం వల్ల పెద్దప్రేగు శుభ్రపడుతుంది. నువ్వుల నూనెలో వెచ్చని నీటిని కలిపి ఎనీమా ఇస్తే కూడా శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. ఔషధ తైలాలు కీళ్లపై పూసుకుని మర్దనా చేయడం వల్ల కీళ్లు సడలి నడక సాధ్యపడగలదు. గట్టిపడిన కీళ్లు మళ్లీ స్వాధీనంలోకి వస్తాయి. ఈ విషయంలో నువ్వుల నూనెతో చేసిన ఔషధ తైలాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఆమదోషం తగ్గిన తర్వాతనే తైలాలు పెట్టాలి. సాధారణ కీళ్ల నొప్పులు ఉన్నవారు నారాయణ తైలాన్ని వాడటం మంచిది. దీనిలో ప్రధానంగా శతావరి ఉంటుంది. దీనివల్ల రోగి కీళ్ల గట్టిదనం పడి చలనం సాధ్యపడగలదు. కండరాల నొప్పులు, వారికోజ్ వెయిన్స్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మానికి పోషణ లభిస్తుంది. డాన్సర్లు, అథ్లెట్స్ దీన్ని రోజూ వాడటం చాలా మంచిది. నారాయణ తైలంలో అశ్వగంధ కూడా ప్రధానంగా ఉంటుంది. నిజానికి అశ్వగంధ వాడకం అన్నింటికీ చాలా మంచిది. కండరాల, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రక్తప్రసరణ శరీరంలోని కింది భాగాలకు సాఫీగా జరుగుతుంది. వృద్ధాప్యంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సహచరాది తైలాన్ని రోజూ కీళ్లకు రాసుకుని నెమ్మదిగా మర్దనా చేసుకోవాలి. పిత్తదోష ఆర్థరైటిస్ తగ్గడానికి చందనబల లాక్షాది తైలాన్ని వాడాలి. దీనివల్ల వారి ఒంటికి చలనం కలిగి ప్రశాంతత చేకూరగలదు. ఒకవేళ ఔషధ తైలాలు లభ్యం కాకపోతే రోజూ నువ్వుల నూనెను ఒంటికి రాసుకోవడం, కీళ్లపై రాసుకుని మర్దనా చేసుకోవడం మంచిది. దీనివల్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్లలో గట్టిదనం పోతుంది. వాపులు తగ్గుతాయి. ఆయుర్వేదంలో చెప్పిన స్వేదన క్రియ చాలా మంచిది. దీనివల్ల రోగి ఒంటిలోని మలినాలు చెమటల రూపంలో బయటికి రాగలవు. కీళ్ల నొప్పులు, వాపులు ఉంటే కర్పూరం, పుదీనా, వింటర్టైన్ తైలాలను కీళ్లపై రాసుకుని మర్దనా చేయాలి. వీటిని ఔషధ తైలాల రూపంలో వాడాలి. ఈ వీడియోలో అంశాలు మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఆరోగ్యం కోసం తెలుసుకునే ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు అందుతాయి.